చాలా రోజులు గ్యాప్ అయింది కదా. ఈరోజు నేనండి లీలా మేజిస్ట్రీని. ఈరోజు నేను రొయ్యలు పికిల్ ఎలా చేయాలో చెప్తున్నానండి. పచ్చి రొయ్యలు ఊరగాయ. ఇదిగోండి, ఈ కప్పుతో నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఇది బాగా కాగాక అరకిలో రొయ్యలండి. ఇదిగోండి, ఈ సైజు రొయ్యలు అయితే మనకి ఈజీగా ఉంటుంది మనం చేయటానికి, ఊరగాయ పెట్టుకోవటానికి. చూస్తారు కదా ఎలా ఉన్నాయో. ఇది బాగా ఫ్రై చేసేయాలండి. బాగా ఎలా అంటే బ్రౌనిష్ రావాలండి ఈ రొయ్యలకి. ఇలాగా కొద్దిగా ఈ కలర్ వచ్చినంత వరకు వేపుకొని తీసేస్తున్నాను. వేగిపోయి కదండి, ఇప్పుడు తీసేస్తున్నాను. బాగా నీరు లేదు కదండి, బాగా ఫ్రై అయినాయి ఇవి. ఇంకా బాగా ఎక్కువ ఫ్రై చేసేస్తున్నాయండి. ఇవి చాలా గట్టి పడిపోతాయి. ఈ మాదిరిగా అయితే చాలు. చూడండి ఒక్కసారి మీరు. పచ్చి వాసన పోయినంత వరకు వేయించాలి. పచ్చివాసన పోయినంత వరకు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బాగా వేయించుకోవాలి పచ్చివాసన రాకుండా. ఎందుకంటే పికిల్ పాడైపోతుందండి లేకపోతే. వేయించుకున్నాక నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగా, యాలకులు, జాజి పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు కొద్దిగా దోరగా వేపి నాలుగేసి అండి దోరగా వేపి పౌడర్ కొట్టేస్తున్నాను. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు అది కూడా పౌడర్ కొట్టేస్తున్నానండి. ఆ పౌడర్ కూడా కలిపేసుకుంటే ఇందులోని మనకి 6 నెలల వరకు ఈ రొయ్యలు ఊరగాయ చక్కగా పాడవకుండా ఉంటుందండి. 1 స్పూను ఊరగాయ వేసుకున్నాం అనుకోండి, రొయ్యలు ఊరగాయ పక్కన అన్నం కూడా కలిసిపోతుంది. అంత ఎక్కువ అన్నం కలుస్తుంది ఇందులో, రుచిగా టేస్టీగా ఉంటుంది. దీంట్లో 4 నిమ్మకాయలు వేసుకోవాలండి. కరెక్ట్గా 4 నిమ్మకాయలు రసం తీసి వేసుకుంటే సరిపడుతుంది. చూసారండి, ఇంకా బాగా నూనె కావాలంటే ఇది నువ్వుల నూనె అండి. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. మనకి కారం వేసినాక కొద్దిగా నూనె కూడా పడుతుంది ఇందులోని. కూడా వేసుకోవాలి, ఎందుకంటే వాసన రాకుండా ఉంటుంది. ఈ కరివేపాకు నీరు పోయినంత వరకు మనకి ఇదే మెజర్మెంట్ అండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అంటే ఇందులో నీరు పోయింది. శుభ్రంగా పెట్టేస్తున్నాను. ఆకుల నీరు ఉంటుంది కదండి, ఆ నీరు కూడా ఇందులో బాగా పోతుంది, ఇంకిపోతుంది. చూసారు కదండి, ఇది చిన్న ఘాటు పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేస్తాయండి. ఊరినాక తింటే భలే ఉంటుందండి పచ్చిమిరపకాయలు. ఇలా చిన్న ఘాటు పెట్టేసుకొని వేసేసుకోండి మీకు సరిపడినంత. అంటే ఇది మామూలుగా ఎక్స్ట్రా అనమాట, రుచిగా ఉంటుందండి.
ఒకసారి నేను చేసేటప్పటికి ఈ మిరపకాయలు నంచుకొని తింటేనే చాలా బాగుంది. అలాగే మీకు కూడా అలాగే తింటారని అంతేనా. ఇది హోమ్ మేడ్ అండి, ఇంట్లో తయారు చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి చేసుకున్నానండి. ఇదిగోండి ఈ పొడి కొద్దిగా వేస్తున్నాను ఇందులోకి. ఇందులో పెట్టేసి ధనియాలు, మిరియాలు, జీలకర్ర అండి ఒక స్పూన్ వేస్తున్నాను. బాగా వేగుతుందండి. ఆల్రెడీ ఇది కొద్దిగా వేడి చేసే కదండి మనం గ్రైండ్ చేసుకుంటాం, పొడి చేసుకుంటాం. అలాగే ఇది ఈ కప్పుతోటి కారం 1.5 అండి వేస్తున్నాను చూడండి. కారం సరిపడకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. 1.5 వేస్తున్నాను, చూసారు కదా 1.5. నూనె సరిపడకపోయినా కారం సరిపడకపోయినా వేసుకోవచ్చు. ఇది ఇలా అయింది కదండి. కొద్దిగా బాగా చల్లారితే నూనె అంతా బయటకు వస్తుంది. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. స్టవ్ ఆపిస్తానండి. ఇది బాగా చల్లారినాక ఒక 4 నిమ్మకాయల రసం తీసి వేసుకుంటే సరిపడుతుందండి. ఉప్పు సరిపడకపోయినా కొద్దిగా నూనె ఊరినాక కొంచెం చల్లారినాక నూనె బయటకు వస్తుందండి. అప్పుడు మనం ఉప్పు సరిపడకపోతే వేసుకోవచ్చు. హోమ్ మేడ్ అండి. మొత్తం గర్భష లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజి పువ్వు అన్నీ వేసింది. ఇది ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను. ఒక టీ స్పూన్ వేస్తే చాలండి, ఎందుకంటే బాగా బిర్యానీ ఆకు అన్నీ బాగా చల్లగైనాక నూనె అంతా తేలుతుందండి. ఇది మనం ఎంత నూనె వేసామో అంత నూనె తేలుతుంది. బాగా చల్లబడినాక నిమ్మకాయలు 4 నిమ్మకాయలు, ఇదిగోండి ఈ సైజు నిమ్మకాయలు 4 వేసుకొని రసం తీసుకొని వేసుకుంటే సరిపడుతుంది. కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. చిట్టుపట్టు ఆడాక
కొద్దిగా మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, నూనె తక్కువ పడింది కదండి, అందుకనే నూనె మళ్ళీ నేను వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతి పొడి వేపి చల్లార్చినాక ఆ ఊరగాయలు కలిపేస్తే సరిపడుతుంది. కొద్దిగా ఇంగువ వేసుకుంటే కొద్దిగా ఇంగువ వేసుకుంటారండి, అయిపోయిందండి. ఇదిగోండి, ఇందులో వేస్తున్నాను నూనె. కొద్దిగా సరిపడలేదు కదా, మనం తక్కువ వేసుకున్నాను నేను, అందుకని ఇందులో వెల్లుల్లిపాయలు బాగా వేయించి, వెల్లుల్లిపాయలు, ఇంగువ, కొద్దిగా మెంతి పొడి, నెక్స్ట్ ఏమో ఆవాలు ఇవి వేయించానండి. వేయించి మళ్ళీ ఇందులో నూనె వేసుకున్నాను, ఇందులో కలిపాను. నూనె ఎక్కువగా ఉంటే మనకి 6 నెలల వరకు వస్తుందండి. ఇది బాగా రోస్ట్ అయింది కదండి. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? చూడటానికి కూడా బాగుంది కదండి. ఇది బాగా చల్లయినాక నిమ్మరసం కలుపుకుంటే సరిపడుతుందండి. ఇదిగోండి, నిమ్మకాయ జ్యూస్ వేసేస్తున్నాను, ఇందులోనే వేస్తాను. ఇది బాగా కలయబెట్టేసి, బాగా చల్లారిపోయింది కదండి, ఇది బాగా కలిపేసి ఇప్పుడు మనం ఈ జాలీలో వేసుకోండి. ఇది వర్షం పట్టేటప్పుడు చలికాలంలో తినొచ్చండి. ఇది కానీ చాలా వేడి చేస్తుందండి. ఇది తినేటప్పుడు కంపల్సరీగా మజ్జిగ తీసుకోవాలి మనం. ఈ కరోనా టైంకి ఇది కరెక్టేలేండి, ఎందుకంటే చల్లదనంగా ఉంది కాబట్టి ఇలాంటివి తింటే కొద్దిగా బాడీలో బాగా హీట్గా ఉంటుంది. కాకపోతే ఇది తినేటప్పుడు కంపల్సరీగా మజ్జిగ తీసుకోవాలి ఈవినింగ్. చెప్పండి, ఎక్కువైపోయింది. రొయ్యలు పచ్చడి తయారైపోయింది, రొయ్యలతో చేసిన ఊరగాయ తయారైపోయిందండి. ఇది నేను చేసే విధానం చూసారు కదా మీరు, ఇది చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్.